అందరికీ వందనములు. నేటి దినం ప్రభు మనకిచ్చినటువంటి కృప కొరకై ప్రభుకు వందనాలు చెల్లించుకుందాం. కొన్ని నిమిషములు ఆధ్యాత్మిక విషయం ధ్యానించుకున్న ముందు ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఎంతవరకు మీరు మమ్మల్ని కాపాడిన విధానమును బట్టి వందనములు, మమ్మల్ని పోషిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నేటి దినం కొన్ని నిమిషములు వాక్యములు ధ్యానించనాయింటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచమనియు ఆధ్యాత్మికంగా ఎదిగే కృప చూపమని సమస్త ఘనతామని మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచిదండి. ఒక పాట పాడి ప్రభువుని ఆరాధించిన తర్వాత వాక్యమును విందాము. నువ్వు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా. జీవాజల ఊటయు ప్రభు నీవే, నాన్న సంతసం ప్రభు నీవే, జీవాజల ఊటయు ప్రభు నీవే, నాలో సంతసం ప్రభు నీవే, నా తోడబోట్టువు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే, గాలియు శబ్దము ప్రభు నీవే, వెలుగందు జ్వాలయు ప్రభు నీవే, గాలియు శబ్దము ప్రభు నీవే, తాళము రాగము ప్రభు నీవే, మ్రోగడి కంచు ప్రభు నీవే, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా. నా క్రియలు అన్నీయు ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే, నా క్రియలు అన్నీయు ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే, నా కోట బాటయు ప్రభు నీవే, నా డాలు కేడము ప్రభు నీవే, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా. నా తలపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే,
నా తలపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే, నాదు విమోచన ప్రభు నీవే, నా పునరుద్ధానము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా. ప్రియులారా, నేడు మనము సహోదర ప్రేమ గురించి మనం ధ్యానించుకుందాం. ఈ లోకంలో అంటే మానవులుగా మనం ఉన్నాము, కుటుంబాలుగా ఉంటున్నాము. కుటుంబంలో తోబుట్టువులు అన్నవారు ఉంటారు. సరే, ఒక్కప్పటికి ఇప్పటికీ కనుక చూసినట్లయితే ఒకప్పుడు కుటుంబంలో 14, 15, 9, 10, 6, 2 ఎక్కువగానే ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో అంటే కొద్దిమందే ఉంటున్నప్పటికీ కుటుంబంలో సహోదరులలో ఐక్యత కలిగి ఉండాలన్నది పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంటుంది. బైబిల్లో అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట మేలు ఎంత మనోహరము అని కీర్తనకారుడు రాస్తాడు. సహోదరులు అనగానే అంటే తోబుట్టువులతో కలిగి ఉంటున్నటువంటి వాళ్ళని సహోదరులు అంటాము. ఇదే యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు ఒక ప్లేస్లో ఉన్నప్పుడు కొద్దిమంది వచ్చి నీ తల్లియు నీ సహోదరుడు నిన్ను వెతుకుతున్నారు అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, నా తల్లియు నా సహోదరులు ఎవరు అంటే తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే నా తల్లియు నా సహోదరుడు అని అంటాడు. ఫ్రెండ్స్, ఈ లోకంలో తోబుట్టువులు అంటే సహోదరులు ఒకే కంపెనీలో పనిచేసే వాళ్ళు మనం ఉన్నప్పటికీ ఒకరినొకరు ద్వేషించుకోవటం అన్నది సహజంగా ఉండొచ్చు. నన్నెవరో ద్వేషించినప్పుడు నేను అతి ప్రియంగా ప్రేమించినటువంటి కొన్ని సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటుంటాం కదండి, వీళ్ళు చక్కగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారనే పదం మనం వినే ఉంటుంటాం. అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు అన్న దానికి భావం ఏంటంటే వారు ప్రేమను పంచుకునే వారిగా, కష్టాలలో సుఖములలో అంటే కష్టాలను పంచుకునే వాళ్ళు, సుఖములో ఆనందించే వాళ్ళుగా ఉంటారన్నది అర్థం. యాక్చువల్గా మంచిగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారండి అనే మాట వినే ఉంటుంటాం. బైబిల్లో నేను ఇందాక చెప్పినటువంటిది ఏంటిదంటే కీర్తనకారుడు ఏమంటాడంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం, ఎంత మనోహరము ఎంత మేలు. అంటే ఐక్యత అన్నది కలిగి ఉండటం నేర్చుకోవాలండి ప్రియులారా. కానీ బైబిల్లో అంటే మొదటి పుస్తకమైనటువంటి ఆది కాండంలోనే ఆదాము అవ్వకు దేవుడిచ్చినటువంటి బహుమానంగా ఇచ్చినటువంటి సంతానములో కయ్యూను హేబేలు. ఇక్కడ యాక్చువల్గా మరి మామూలుగా మన వాడుక భాషలో నానుడి అంటుంటాం, మామూలుగా మాటలతో ఏమంటాము అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారని కనుక మనం వినే ఉంటుంటాం. అసలు అలా అనుకోవటానికి మొదటి పుస్తకమైన ఆది కాండంలో 4వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే అక్కడ ఇద్దరు అన్నదమ్ముల ప్రస్తావన వస్తుంటుంది. కయ్యూను హేబేలు గురించి. ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా చూడండి కలిసి ఉన్నారా అనుకుంటే లేదు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే తోబుట్టువుల మధ్యలోనే ఒకరిని మరొకరు మెచ్చుకోవటం, ఒకరిని మరొకరు తిరస్కరించటం. చూడండి, అక్కడ తిరస్కరించటం అని జరిగింది అనటానికి కారణాలు కూడా లేకపోలేదు. కయ్యూను ఏం చేసినాడు, మంచి అర్పణలు తెచ్చాడు. యాక్చువల్గా అంటే దేవుడిని సంతృష్టిపరచటం కొరకు, దేవుని ఆనందపరచటం కొరకు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవ్వతూ తనకున్నటువంటి దానిలో మంచిది పట్టుకొస్తాడు. మంచి ఫలం అంటే ఏంటి, తనకు కాచినటువంటి పంట కాదు, యాక్చువల్గా గొర్రెల దాన్ని మంచివి తీసుకొని వస్తాడు. దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. అదే అతని తోబుట్టువు కయ్యూను యొక్క తీసుకొచ్చినటువంటి అర్పణలను దేవుడు అంతగా అంటే ఈయన ఏం తీసుకొచ్చినాడు,
ఏదో ఇవ్వాలి కదా అన్నట్టు నామకార్థకంగా తీసుకొస్తాడు. అతని హృదయాన్ని గ్రహించినటువంటి దేవుడు అతని అర్పణలు అంతగా స్వీకరించలేదు. ఇక్కడ కయ్యూనుకు వచ్చినటువంటి తలంపు ఏంటండి? తన తోబుట్టువునే కదా దేవుడు అర్పణ స్వీకరించింది, హ్యాపీగా ఫీల్ అయింది. నా తోబుట్టువు ద్వారా దేవుడు సంతోషించినప్పుడు నేను కూడా సంతోషించాలి. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, నేనే అందరి చేత మెప్పు పొందుకోవాలన్న ఈర్ష్య ఎంతవరకు అనంటే ఆ యొక్క జలస్ అనే ఫీలింగ్, అంటే నేనే, నన్నే, నాకే అన్నది డామినేట్ చేసింది ఈ యొక్క కయీను. ఆహా, నన్ను కాకుండా నా తమ్ముడిని ఎలా స్వీకరిస్తారండి అని ఒక తమ్ముడి పైన ఈర్ష్య కలిగింది. అంటే నేను అన్న పదానికి బదులుగా ప్రక్క వ్యక్తి తమ్ముడే. ఇది యొక్క అంటే బైబిల్ చరిత్రలో అన్న తమ్ముల ప్రాంతంలో ఈ మధ్యకాలంలో వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు అండి. నేను కాక మరొకరిని ఒకరు మెచ్చుకోవటం నాకు ఇష్టం ఉండదు. అదేం చేసింది? ఆ యొక్క ఈర్ష్య అన్నది కోపాన్ని పుట్టించిందండి. ఈర్ష్య అన్నది కోపాన్ని పుట్టించింది. కోపము కూడా ఒక భావనే. ఈ కోపము తన శరీరము పైన ఒక ముఖములో కనపడుతున్నాడు. ముఖము చిన్నబుచ్చుకుంటాడు. చాలా ఉంటాయి అక్కడ. ఏం చేసినాడండి? యాక్చువల్గా తన ప్రయత్నం ఏంటి? ఏమై ఉండాలి? తమ్ముడి మాదిరిగానే తను కూడా దేవుడి చేత శభాషను అనిపించుకోగలిగిన రీతిలో కనుక ఉన్నట్లయితే బాగా ఉండేది. కానీ అతను ఏం చేసినాడు? అసలు ఆ తమ్ముడిని లేకుండా చేస్తాననే ఒక దుర్బుద్ధి పుట్టిందండి. ఈర్ష్య కోపంగా మారి కోపం ద్వేషం అలా పెంచుకుంటూ పోయి క్రియరూపకంగా తమ్ముని చంపటం జరిగిందండి. ప్రియులారా, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మనలో ఐక్యత కలిగి ఉండటం నేర్చుకోవాలండి. నేను, నా తమ్ముడు, నా అన్న, నా తోబుట్టు, నా అక్క, నా ఎవరైనా పర్వాలేదు. ఈ ఈర్ష్య అన్నది కోపంగా మారి కోపం ఎలా రగులుకుపోయిందో చూడండి. హత్య చేసేంత వరకు వచ్చిందండి. అయితే ప్రియులారా, అలా జరగటానికి కారణం ఒక వ్యక్తిలోని ఈర్ష్య, పగ, ద్వేషం, కోపం రగులుకుని పోయినాయి. ఎట్టకాలేదు అంటే తను తీసుకున్నటువంటి నిర్ణయం సరి అయింది కాదు. తోబుట్టుని చంపేసుకున్నాడు. ప్రియులారా, వాక్యం ఏం చెప్తుందంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మంచిదండి. ఐక్యత కలిగి ఉండకుండా ఉండటానికి నేను ఇప్పుడు మనతో చెప్పాల్సినటువంటిది ఏంటంటే, అందరూ వాక్యం వింటున్నప్పటికీ అనుభవజ్ఞులు చాలామంది ఉంటారు. ఒక వ్యక్తి ఈ యొక్క తమ్ముడు, అన్న, అక్క అనే బంధుత్వాన్ని పెంచుకోవడానికి కారణాలు, అంటే బంధుత్వం తెంచుకోవడానికి కారణాలు, పెంచుకోకుండా ఉండేటటువంటి ఆటంకాలు ఏంటంటే ఈ యొక్క ఈర్ష్య, ద్వేషం. ఫ్రెండ్స్, దేవుడు నాకు ఇచ్చిన దానిలో ఆనందంగా ఉండటం నేను నేర్చుకున్నట్లయితే ఇతరుల పట్ల ఈర్ష్య, ద్వేషం, పగ, కోపం తెచ్చుకోవాల్సిన అవసరత ఉండదు. తెచ్చుకోను కూడా. ప్రతిదీ కూడా నేను ఆధ్యాత్మికంగా ఆలోచించి దేవుడు నాకు చూపించిన మార్గంలో ప్రేమను పంచుకోగలిగితే నన్ను మెచ్చుకుంటే ఏంది నా. కానీ మీరు అనుకుంటుండవచ్చు చెప్పటం చాలా సులభమే అని. అవునండి, కానీ దేవుడి ప్రేమను పొందుకున్నటువంటి వ్యక్తులు తప్పకుండా పంచుకోవచ్చండి. పైగా నా పొరుగువాడు, నా సహోదరుడు ఎవరు అని అడిగినట్లయితే యేసు ప్రభు చాలా ఉపమానాలు చెప్పినాడండి. కాబట్టి ప్రియులారా, ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకున్నటువంటిది ఏంటిదని అంటే, ఈ యొక్క కయ్యూనులో రగులుకొన్నది ఈర్ష్య. నన్ను తప్ప మరెవరిని కూడా ఇతరులు మెచ్చుకోకూడదు అన్నది కొద్ది మందికి ఉంటుంది కదండి ఫ్రెండ్స్. అటువంటి భావమే కనుక నాలో ఉన్నట్లయితే దాన్ని తీసుకేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నదే ఈ యొక్క బైబిల్ యొక్క ప్రబోధం. రెండవది, ఇక్కడ లూకాసు వార్తలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. అందులో వాడు చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమని మనగా తండ్రి కొడుకుకు పంచిస్తాడు. పెద్ద కొడుకు తండ్రితోనే ఉంటాడు. చిన్న కొడుకు అదంతా ఖర్చు చేస్తాడు. అంటే దూరదేశంలోకి వెళ్ళిపోయి అదంతా ఖర్చు చేసిన తర్వాత దేశమందు గొప్ప కరువు రాగా ఆ దేశస్తులలో ఒకని చెంత చేరి పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ అదియును వానికి దొరకలేదు. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, చూడండి, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడతాడండి. నేను ఎలా అర్థం చేసుకుంటున్నానో దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఏమైంది? అప్పుడు ఇక్కడ తండ్రి జ్ఞాపకం వచ్చి తండ్రి దగ్గరికి వస్తాడు.
తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రి కూడా చేర్చుకుంటాడు. ఆయనకు ప్రశస్త వస్త్రాన్ని కొడిస్తాడు, ఉంగరం పెడతాడు, చెప్పులు తొడిగిస్తాడు. దాసులను పిలిచి క్రొవిన దూడను బలించి అందరికీ విందు చేయమంటాడు. ఈ మధ్య కాలంలో తోటలోనున్నటువంటి అన్న వస్తాడు. అన్న వచ్చి ఇంటి ముందు కనుక్కుంటాడు ఏం జరుగుతుంది అని. అప్పుడు ఆయన ఏమంటాడండి, తప్పిపోయిన నీ కుమారుడు వచ్చినాడు కనుక నాన్నగారు విందు చేస్తున్నారు అన్నప్పుడు అన్న సంతోషించాలి. చూడండి, అగైన్ ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములలో కూడా అగైన్ తప్పిపోయిన నా కుమారుడు వచ్చాడని తండ్రి విందు చేస్తున్నప్పుడు అన్న కూడా సంతోషించాలి. ఇక్కడ అన్నకు వచ్చినటువంటి బాధ ఏంటండి, తమ్ముడు వచ్చేసాడు కదా, చేర్చుకొని సంతోషపడాలి. తన ఫ్రెండ్స్ను సహితము ఆ యొక్క విందులో పాల్గొనటానికి పిలిచుంటే అది మంచి పద్ధతి. కానీ తనుడు లోపలికి వెళ్ళటానికే ముఖం చిన్నబుచ్చుకొని నాన్నగారు బయటకు వచ్చారండి. నాన్నగారు బయటకు వచ్చి లోపలికి రమ్మన్నప్పుడు అన్న తన కడుపులో ఉన్నదంతా కూడా కక్కేస్తాడు. తన మనసులో కొన్ని అంటే దాగి ఉన్నటువంటి కొన్ని ఏమంటాడంటే అసలు తండ్రి ఊహించలేదు. నా పెద్ద కొడుకు ఇలా అంటాడు, ఏమన్నాడు, ఇంతకాలం నీ దగ్గరుండి నేను ఎన్నో పనులు చేశాను, నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు కదా నువ్వు అంటాడు. అంటే ఏంటంటే తమ్ముడు వచ్చినాడన్న సంతోషం కంటే తమ్ముడికి నాన్నగారు ఖర్చు పెడుతున్నారని కొన్ని లెక్కలు చూపించాడు. నీకు ఇంతకాలం ఇన్ని సేవలు చేసినప్పుడు ఆ తండ్రి ఒక మాట అంటాడండి, అసలు బిడ్డ ఇదంతా నీదే కదా అని. కొన్ని సందర్భాలలో నేను లాభ పొందుతున్నాను నష్టం పొందుతున్నాను దానికంటే ఇతరుల పట్ల మరొకరు ఖర్చు పెట్టేటటువంటి విషయాలు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటాయి. అది ఎందుకు అనండి, అగైన్ ప్రతి మనిషిలో స్వార్థం అనేటటువంటి కొన్ని భాగాలు ఉంటాయి. కానీ దేవుడి యందు భక్తి భయం, భక్తి మాత్రమే కాదండి, దేవుడి పట్ల భయం కలిగిన వ్యక్తులు కూడా ఈ స్వార్థాన్ని పక్కకు తోసేస్తూ ఉంటారు. స్వార్థము చాలా పెద్ద విషయం, అందులో ఏమేమో ఉంటాయండి. నా గురించి అందరూ మాట్లాడుకోవాలి, నా గురించి మెచ్చుకోవాలి, నాన్నగారు ఖరీదైన బట్టలు తెస్తే నాకే తేవాలి, తమ్ముడిని చూడకూడదు, అది కాదండి. కానీ ఇక్కడ మనందరినీ ప్రేమించినటువంటి తండ్రి ఉన్నాడు. సరే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో విన్న ఈ విషయాలను అనుభవజ్ఞులు ఏమంటారంటే, ఇక్కడ ఇరువురిని సమానంగా ప్రేమించిన తండ్రి మాదిరిగానే మనలను ప్రేమించే తండ్రి అయిన దేవుడు ఉన్నాడండి. కాబట్టి నా సహోదరుని ఎక్కడ గొడవలు వస్తూ ఉంటాయండి చూసినారా? మొట్టమొదటిది అక్కడ చూసినప్పుడు ఈ యొక్క నన్నే మెచ్చుకోవాలి అన్న అక్కడ ఆ వ్యక్తిలో ఈర్ష్య కలిగింది. ఎవరిని మెచ్చుకుంటే ఏముంది, నువ్వు చేసే పనిని బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది కదా. ఇక్కడ లూకాసు వార్తలో కనుక చూసినట్లయితే ఏం జరిగింది, ప్రాపర్టీ గురించి మాట్లాడతాడు ఆయన. అసలు యాక్చువల్గా బైబిల్లో ఏముంటుంది, అతడు దుర్వ్యాపారం వలన పాడు చేసినని ఉంటుంది. అన్నొచ్చి ఏమంటాడు, వేశ్యలతో, అసలు ఆ మాట లేదు అక్కడ, ఊహించుకుంటున్నాడు. అందుకని నాపై యొక్క ప్రాపర్టీని నిన్ను చూసుకుంటున్నానని ఆయన తను తాను గొప్పగా చెప్పుకున్నాడు. ఫ్రెండ్స్ చూడండి, నాలో ఉన్నటువంటి ఇటువంటి భావాలను నేను దూరం చేయకుండగా నేను ఇతరులను ప్రేమించటం అసాధ్యం అవుతుంది. దీని గురించే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో కూడా అంటాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తోటి సహోదరుని ప్రేమించకపోతే ఎట్లా. చూడండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు తోటి సహోదరులను కూడా ప్రేమించాలి. చూడండి, నేను దేవుణ్ణి, కనిపించని దేవుణ్ణి, ఆత్మరూపుడైనటువంటి దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నాతో కనపడేటటువంటి తోటి సహోదరుని, అక్క చెల్లి అన్న తమ్ముళ్లను ప్రేమించడం నేర్చుకోవాలి. కానీ నాకేదో లబ్ధి పొందితేనే ప్రేమిస్తానంటే అది స్వార్థం అవుతుంది. ఏమి లేకపోయినా కూడా ప్రేమించటం అన్నది అది దైవత్వం, దేవుడు చెప్పినటువంటిది. అగైన్ ఇక్కడ తోటి సోదరులను ద్వేషించటానికి కూడా అగైన్ ఇక్కడ మనము కయ్యూనినే కనుక చూసుకున్నట్లయితే ఒక రకంగా నన్ను గుర్తించలేదు కానీ నా తమ్ముని గుర్తించినాడని. కొన్ని సందర్భాలలో కొద్ది మందిలో మీరు ఏదైనా తీసుకోండి, గుర్తింపు కొరకు కూడా పోరాడుకునే వాళ్ళు ఉంటారు. నా తమ్ముడి కంటే నేను ఎక్కువనా కాదా, తమ్ముడే ఎక్కువనా. చూడండి, అది కాదు. నన్ను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నన్ను దేవుడు గుర్తించినాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను ఆ ప్రేమను అనుభవించినప్పుడే తెలుస్తుంది. నేను ఎవరికైనా చెప్పినా కూడా అది అంత సులువుగా అర్థం కాదు. అది వేరే రకంగా తీసుకునేటటువంటి అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఆ ప్రేమను గుర్తించిన నేను
దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నా తోటి వారిని కూడా ప్రేమించను. చూడండి, ప్రేమించటం అనగానే వెంటనే ఆ వ్యక్తికి కావలసిన ప్రతి వస్తువు నేను ఇవ్వలేకపోవచ్చు. నా సంపాదనను బట్టి, నా యొక్క ఆదాయమును బట్టి నేను అంతగా చేయలేకపోయినా ఒక మాట, మంచి తీరు అంటే ద్వేషించకుండా ఉంటూ కనీసం బాగోగులు కూడా కనుక్కోగలిగితే అది క్షేమకరం. అది సహోదర ప్రేమ. తర్వాత ఇస్సాకుకు ఏశావు, యాకోబు ఇద్దరు అన్నదమ్ములు, కవల పిల్లలు. వీళ్ళు ఎక్కడి నుంచి గొడవ పట్ట మొదలుపెట్టినారండి? గర్భంలో నుంచి. సరే, వీళ్ళు గర్భంలో పక్కకు పెట్టండి. వీరి లోకంలో జన్మించిన తర్వాత కూడా ఇక్కడ జరిగినటువంటిది ఏంటిదంటే సరి అయినటువంటి పేరెంటింగ్ లేక తండ్రి తల్లి యొక్క పక్షపాతం చూపించినారు. ఇక్కడ తండ్రి కాదు, పక్షపాతం మూలంగా ఏమైపోతుంటే అన్నకు రావాల్సినటువంటి ఆ యొక్క అర్హతలన్నీ తమ్ముడు తీసేసుకుంటాడు. ఇక్కడ తల్లి కొడుకును ఆ రకంగా చేస్తుంది. కాబట్టి ప్రియులారా, సహోదర ప్రేమలు, ఈ బంధుత్వాలు, తండ్రి అయిన దేవుడితో మనం కోల్పోయినటువంటి బంధుత్వాన్ని యేసు ప్రభు కలిపినాడు. ఆ బంధుత్వం కలపడానికి వచ్చిన యేసు ప్రభువును సహితం అన్నదమ్ములు ఏమన్నారండి? తమ్ముడిని చూసి తనకి మతి చెల్లించింది అంటారు. అఫ్కోర్స్ ద్వేషించలేదు, కానీ అన్నను పట్టుకొని తమ్ముళ్ళు ఏమంటారండి? తనకి మతి చెల్లించింది అంటారండి. ఒక్కొక్కసారి నీలో ఉండేటటువంటి యథార్థత, నీలో ఉండే తలాంతు ఇతరులు గుర్తించకపోవచ్చేమో, కానీ నీ తలాంతు నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి ఫ్రెండ్స్, సహోదర ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. కలిగి ఉండటానికి ఏంటంటేనండి, ఇక రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కీడుకు ప్రతి కీడు చేయొద్దు అంటాడు. కీడుకు ప్రతి కీడు చేయబాకండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ చూడండి, నేను అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసిన దాన్ని బట్టి అందరూ అన్ని సందర్భాలలో సహాయం చేసుకోలేకపోవచ్చు. నీకు సహాయపడనంత మాత్రంలోనూ వెంటనే వాళ్ళకి ఏదో కీడు జరగాలని కూడా నేను అనుకోకూడదని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ ఏంటిదంటే ప్రేమను అది పెంచుకుంటేనే పెరుగుతుంది. కాబట్టి దీనికి ఎలాంటిదండి ఎలా సాధ్యం అవుతుంది అని అంటే ఆయా సందర్భాలలో ఆయా ఫంక్షన్స్లో కానీ పిలుచుకోవటం అన్నది నేర్చుకున్నట్లయితే ఈ దేవుడు నాకు చూపిన ప్రేమను ఇతరులతో పంచుకుంటాం. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అన్న ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కొంతకాలం అక్కడెక్కడో దూర ప్రాంతాలలో ఉండొచ్చు, కలుసుకునేటటువంటి పరిస్థితులు లేకపోవచ్చు. ఒకప్పటికి ఇప్పటికీ కంపారిజన్ చేసుకున్నట్లయితే ఒకప్పుడు ఇండియాలోనే మన తెలుగు ప్రాంతాల నుంచి ఎవరైనా నార్త్ ఇండియాకి వెళ్తే కలుసుకోవటమే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు కలుసుకుంటున్నారు కదా, అట్లీస్ట్ మాటలు మాట్లాడుకోవడానికి కూడా నెట్వర్క్ ఉంది, ఫోన్ ఉంది, వాట్సాప్ ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయకుండా మాట్లాడుకోవటం అనేది నేర్చుకోవాలి. కాకపోతే మోసపూరితమైనటువంటి తలంపులు నా హృదయంలోనే రావద్దు. పైగా యోసేపును కూడా అన్నదమ్ములు ఏం చేశారండి? చంపి బావిలో పడేసినటువంటి ఆ షర్టును తీసేసి అతను వేసుకున్నటువంటి డ్రెస్సును చూసి ఈర్షపడ్డారు కదండి. సో ప్రియులారా, ఆ యొక్క తమ్ముడిని కూడా వాళ్ళు అంటే ఈర్షపడ్డారు. ఈ లోకంలో మానవులలో ఉండేటటువంటి అంటే దేవుడికి విరోధైనటువంటి అపవాది అన్నవాడు నానా రకాలుగా ఈ మనుష్యుల మధ్యలోనే ఈ యొక్క చెడు బీజం నాటుతాడు. ఒకరిని చూసి ఒకరిని అసహ్యపడటం అన్నది. కానీ నన్ను ప్రేమించే దేవుడు నాకున్నాడన్న ధైర్యం కనుక నాలో ఉన్నట్లయితే వీళ్ళ ప్రేమ కంటే దేవుడి ప్రేమ గొప్పదని నేను గుర్తించాలి. కానీ మానవుల బలహీనత ఏంటంటే ఈ వ్యక్తి అన్నవాడు అంటే ఈ లోకం చూడండి, అశాశ్వతమైన లోకం. అశాశ్వతమైన లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామన్నది మన యొక్క విశ్వాసమే. అది ఇది పరలోకం, ఇది నరకము అని నన్ను ప్రూవ్ చేయటానికి ఎవరు కూడా నాకు ఆధారాలు చూపలేకపోవచ్చు. కానీ వాక్యంలో ఉన్న మాదిరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత విశ్వాసం ఏంటంటే మనం పరలోకంలో దేవునితో కూడా ఉంటాం. కానీ నేను అక్కడికి వెళ్లకుండా ఉండు నిమిత్తం నన్ను ఈ లోకం ఆకర్షిస్తుంది నా తలంపుల మూలంగా. కాబట్టి ఈ యొక్క మీరు విన్నటువంటి ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను. ఒక అతను ఒక నెమిళ్ళ వ్యాపారం ఇది స్టోరీ మాత్రమేనండి, జస్ట్ ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు. నెమిళ్ళని తీసుకెళ్ళి చాలా పట్టుకొని అది తను పొదిగించి మార్కెట్లో అమ్ముకునేవాడట. అతను ఏం చేసేవాడటంటే ఒక్కొక్క నెమలి పిల్లను
రూ. 40కి అమ్మేవాడట. అతని దగ్గర ఇంకొక బుట్టలో ఇంకొక నెమిలి ఉండేదట. దాన్ని అమ్మేవాడు కాదు. ఈ నెమలిని పెట్టిన తర్వాత అందరూ రూ. 40. సో ఎవరో ఒక అతను అడిగాట, అదేంటి సార్ మీరు వీటి చిన్న చిన్న రూ. 40కి అమ్ముతూ ఉన్నారు, మరి దాని ఖరీదు ఎంత అంటే, అది నేను అమ్మనండి అన్నట్ట. దాన్ని మీరెందుకు అమ్మరండి అంటే, నోను అది నాకు కావాలి అన్నాడట. మీరు ఎంతకు అమ్ముతారో చెప్పండి, అది చాలా కొంచెం ఆకర్షణీయంగా ఉంది కదా, ఎంతకు అమ్ముతారంటే, చూడండి దాని ఖరీదు చాలా ఎక్కువ, అది 1500కి అమ్ముతానండి అన్నాడట. వీళ్ళేంటి ఇది రూ. 40 అది 1500 అంటే, లేదు సార్ అది నాకు అవసరము అన్నాడట. లేదండి ఆ 1500 నేనే ఇస్తాను, మీరు నాకు చెప్పండి ఆ రేట్ ఎందుకు అని అంటే, ఆయన ఏం లేదు, రహస్యం ఏం లేదు సార్, ఈ నెమలి నన్ను ఏం చేస్తుందంటే, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఈ నెమలి కొంచెం టాలెంటెడ్ నెమలి తన యొక్క పిలుపుల ద్వారా వేరే నెమలను ఆకర్షిస్తుంది. ఆ యొక్క స్వరము మార్చి నెమలను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు నేను నెమలను పట్టుకొని వాటిని నేను అమ్ముకుంటాను, ఇదే నాకు జీవనోపాధి కాబట్టి నేను దీన్ని అమ్మను, ఈ రకంగా అనేకమైనటువంటి నెమలను తీసుకొని వచ్చి నేను అమ్ముకుంటానండి అన్నాడట. మారు మాట్లాడకుండా వచ్చిన వ్యక్తి అన్నాడట, నేను దానికి 2 డబ్బు ఇస్తాను, మీరు నాకు ఇవ్వండి అని. ఇతను కొంచెం ఆలోచించినప్పటికీ నాకు 2 అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి 3000కి దాన్ని అమ్మాడట. ఇక్కడ మనకు వెంటనే వచ్చే ఆలోచన ఏంటంటే, అతను ఆ 3000కి కొనుక్కొని వెళ్ళి ఆ నెమలి ద్వారా వ్యాపారం చేస్తుండొచ్చు అని. కానీ ఫ్రెండ్స్, ఇతనికి వచ్చిన తలంపు ఏంటంటే, నీ స్వార్థం కొరకు ఆ నెమలిని ఉపయోగించి అనేకమైనటువంటి స్వతంత్రంగా తిరగవలసిన నెమళ్ళను ఆకర్షించి నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు కాబట్టి ఆ నెమలి ఆ పని చేయకుండా ఉండటం కొరకే నేను తీసుకెళ్తున్నానని సదుద్దేశంతో దాన్ని తీసుకెళ్ళి అడవిలో విడిచిపెడతాడండి. ఫ్రెండ్స్, ఇలాంటి వ్యక్తులు అంటే మనల్ని ఆకర్షించి ఈ లోకం ఆకర్షించడానికి ఎంతోమంది ఉంటారండి. బట్ దేవుడి ప్రేమ నుండి అనేకులు నానా రకములైనటువంటి ప్రశ్నలు, చూడండి ఆ ప్రశ్నలకు సమాధానం నేను చెప్పలేకపోవచ్చు, నా దేవుడే చెప్పుకుంటాడు. కాబట్టి సహోదర ప్రేమలో నిలకడగలిగి ఉందాం. సహోదర ప్రేమ, ఈరోజు నన్ను ఈ అన్న ఈ అక్క ఈ తమ్ముడు నన్ను ద్వేషించిన, నన్ను ప్రేమించగలిగిన దేవుడు నాకున్నాడు. చూడండి, ఎలాగో అని ఎవరం ప్రూవ్ చేయలేకపోయినా నా అంతరంగంలో నాకు ఒక తృప్తి అన్నది ఏదైతే ఒకటి ఉంటుందో చూసిండ్రండి, అది చాలు. నన్ను హింసించటానికి, బాధించటానికి, మానసికంగా వేధించడానికి అనేకులు ఉండొచ్చు, నన్ను ప్రేమించే దేవుడు నాకున్నాడు. తోబుట్టువులు ఏమండి ఐక్యత కలిగి ఉండాలి. ఆ ఐక్యతను కోల్పోయినప్పటికీ కూడా నేను నిరుత్సాహపడవలసిన పని లేదండి. ఆరంభంలో దేవుడి గురించినటువంటి ఒక పాట పాడుకున్నాం, చివరిలో కూడా ఒక పాట పాడుకొని మనం ముగిద్దాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు, చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు,
తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున్న ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున్న ప్రియుడు. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకే వందనములు. ప్రభువా, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మంచిది, కానీ స్వార్థంతోనూ పక్షపాతంతోనూ ఈర్ష్యతోనూ ఒకరికొకరు ప్రభు కలిసి ఉండలేకపోయినప్పటికీ మీ ప్రేమలో ప్రభు మేము ఎదుగుతున్నందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. సహోదర ప్రేమ కూడా కలిగి ఉండటానికి మీరు మాకు నేర్పినందుకై వందనములు. కుటుంబాన్ని ఇచ్చినందుకై వందనములు. కుటుంబములుగా ప్రభువ మేమందరం కూడా మీ ప్రేమలో ముందుకు వెళ్ళే కృప చూపమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరు ఆశీర్వదించి మీ యందు బలపడే కృప చూపమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, తిరిగి కలుసుకున్న పర్యంతము ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.